ఒకప్పుడు ఓ సరస్సులో 3 చేపలు నివసిస్తూ ఉండేవి. ఆ చేపలు మంచిగా చాలా స్నేహంగా ఉండేవి. కానీ వాటి ఆలోచన విధానాల్లో మాత్రం చాలా తేడా ఉండేది. వాటిలో మొదటి చేప చాలా తెలివైనది. అది ప్రతి పనిని బాగా ఆలోచించిన తరువాతే చేసేది. ఇక రెండవ చేప తెలివి, సమయస్ఫూర్తితో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఇక మూడవ చేప ఎప్పుడూ విధినే నమ్ముతూ ఉండేది. ఒక రోజున మొదటి చేప సరస్సు ఒడ్డున 2 చేపలు పట్టే వాళ్ళను చూసింది. అప్పుడది కుతూహలంతో వారి మాటలను వినసాగింది. మరుసటి రోజున ఆ సరస్సులో చేపలు పట్టుకోబోతున్నారని వారి మాటల ద్వారా తెలుసుకుంది. అప్పుడది వేగంగా మిగిలిన చేపల వద్దకు వెళ్ళి ఆ జాలరుల పథకాన్ని గురించి వాటితో చెప్పింది. అంతేకాకుండా ఆ చేప వివేకంగా, మనం ఈ సరస్సుని వదిలి వెళ్ళిపోదాం. ఈ సరస్సు నుండి ఒక చిన్న పిల్ల కాలువ వేరొక సరస్సులో కలుస్తుంది. అక్కడ మనం సురక్షితంగా ఉండొచ్చు అని అంది. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మనల్ని మనము రక్షించుకోవడానికి దీనికి బదులుగా వేరే దారిని చూసుకుందాం అని సమయస్ఫూర్తి గల రెండవ చేప అంది. ఇకపోతే మూడవ చేప, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది, కాబట్టి మనం ఎందుకు భయపడడం అని ఎప్పటిలాగే అది విధికే వదిలేసింది. వివేకం గల మొదటి చేప అపాయం కొని తెచ్చుకోవడం ఎందుకని తక్షణమే పిల్ల కాలువ గుండా సరస్సుని వదిలి వెళ్ళిపోయింది. కానీ మిగిలిన 2 చేపలు ఆ సరస్సులోనే ఉన్నాయి. ఆ మరుసటి రోజున జాలరులు వచ్చి తమ వలను సరస్సులోకి విసిరారు. సరస్సులో ఉన్న 2 చేపలు మిగిలిన చేపలతో సహా వలలో చిక్కుకున్నాయి. సమయస్ఫూర్తి గల చేప తనని తాను కాపాడుకోవడానికి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అది ఏం చేసిందంటే చనిపోయిన దానిలా నటించింది. జాలరులు అది కదలకుండా ఉండడం చూసి అది చనిపోయిందనుకుని మిగిలిన చనిపోయిన చేపలతో కలిపి దాన్ని తీసి బయటపడేశారు. అది వాళ్ళ కళ్ళు కప్పి నెమ్మదిగా సరస్సులోకి దూకింది. ఆ విధంగా తనని తాను రక్షించుకుంది. ఇక విధినే నమ్మిన మూడవ చేప బయటకు తప్పించుకునే అవకాశం లేక ఆ వలలోనే చిక్కుకొని మరణించింది. కాబట్టి అన్ని విషయాలను విధికే వదిలేయడం మూర్ఖత్వం.